అమ్మవారి పూజలు, గణపతి ఉత్సవం, దుర్గామాత ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి అమ్మ మనము పొద్దున లేచిన తర్వాత ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి పొయ్యికి బొట్లు పెట్టి ఆ తర్వాతనే మనం ఛాయ్ కానీ వంట కానీ చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి పొయ్యి చీపిది ఇవిటినే పాశముఖాలతో ముడితే ఆమె శపిస్తారు, మన ఇంట్లో ధనధాన్యం ఉండదు. అదేవిధంగా చాలా మంది ఆడపడుచులు మా గుడి ఆలయానికి వచ్చి అంటారు, స్వామి మా సాములు 18-20 సంవత్సరాల నుంచి మాలలు వేసుకుంటున్నారు కానీ తాగుడు మాంతలేదు, మమ్మల్ని కొట్టడం కూడా మాంతలేదు అని చెప్పేసి. ఏడికెళ్ళి మాంతారమ్మా, మనం ముందు మంచిగా ఉంటే వాళ్ళే మారిపోతారు. అవునా కాదమ్మా? నేను చెప్పేది మా సాములు తిట్టుకుంటున్నారు, గురుస్వామి మమ్మల్ని అందరు ఇజ్జత్ తీస్తున్నారు. ఎందుకంటే స్వామి మనం వేరే మతాన్ని కూడా గౌరవించాలి కానీ వాళ్ళని మనం కించపరుస్తలేం. మనం చూస్తున్నాం, మన దగ్గర వేరే మతస్థులు ఉంటే వాళ్ళు ఉదయాన్నే 5 గంటలకే లేచి వాళ్ళ ప్రార్థనకు వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా మనం కూడా ఒక అలవాటు చేసుకోవాలి. మన దగ్గర వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. శనివారం రోజు బ్రహ్మాండంగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఆలయానికి వచ్చి అయ్యగారికి చెప్పాలి, మా అర్చన చేయండి మా ఇంటి వాళ్ళ పేరు మీద మా గోత్రనామాలతోని. అదేవిధంగా ఒక టైం పెట్టుకోవాలి, అందరు కలిసి 6:30కో 7:30కో 8 గంటలకు ఒకే టైంలో హారతి చేయమని అందరం మనం ఒక క్షేత్రానికి వచ్చి ఒక సమయాన్ని పాటిస్తే మనం కూడా మన ఆలోచనని పెంచుకోవచ్చు, మన ధర్మాన్ని పెంచుకోవచ్చు. మనకు ఒక ప్లాట్ఫామ్ అంటే లేదు, ఉన్నదంటే ఎవరికి? పరాయి మతస్థులు. వాళ్ళు శుక్రవారం ఆదివారం నాడు కలుస్తారు. మనం ఏ రోజు కలుస్తామమ్మా? ఒకరోజు అడెల్లి పోషవ దగ్గర మేక వస్తే కలుస్తాం, లేకపోతే ఏదో పెళ్లిళ్ళ ఇవాళ మైసమ్మ కోడి వేయాల మేక వేయాల కలుస్తాం. కానీ పట్టేప్పుడు సత్యనారాయణ పూజ చేస్తున్నామంటే ఏ చుట్టం రావాలి మన ఇంటికి, ఏ ఆడపోతే ఏమున్నది పట్టి తీయని భోజనం అంటే. అది కొద్దిగా మనం మార్చుకోవాలి. మన ధర్మాన్ని మనం పెంచాలంటే, మన ధర్మాన్ని వేరోళ్ళు ఏలు పెట్టి చూపెట్టకుండా ఉండాలంటే మనం కూడా నిత్య దీపారాధన, స్వామివారికి సేవలు, మీ ఇంటి దేవుళ్ళు ఏది ఉంటే ఆ దేవుడు, స్వామి కానీ శివుడు కానీ ఏ దేవానికన్నా. కానీ మొత్తానికి మన హైందవ సమాజాన్ని మీరే కాపాడాలి, ఆడవాళ్ళని. మళ్ళీ మీరు మీ కడుపులో పుట్టినటువంటి ఆడపడుచులకు ముఖ్యంగా స్వామి మొబైల్ ఇస్తున్నారు, వాళ్ళు ఇన్స్టా యూజ్ చేస్తున్నారు, వాట్సాప్ యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారని మనం చూస్తలేము. మన వాళ్ళు పెట్టేదే ఇంత టికిలి. ఆ పరాయి మతస్థుడు అంటాడు, ఇది మన పిల్లనా? ముస్లింకి అమ్మాయి మన దుఃఖంలో పిల్ల కనబడుతున్నది, బొట్టు లేదు, ఇది ఎటు పోతున్నదని దాని ఎంత కవర్ చేస్తాడు స్వామి. పోయేసరికంటే 2 రోజులు తిరుగుతాడు, వీడిని ఆయన ఏం చూస్తున్నారో అది వీడిని చూస్తాడు. వాళ్ళిద్దరు చూసుకుంటూ ఇవాళ ఎన్నో లవ్ జిహాదులు మన అమ్మాయిలను కోసేస్తున్నారు, బ్యాగులలో పెడుతున్నారు, బస్తాలలో పెడుతున్నారు. దానికి కారణం మన తల్లులే. దయచేసి మీ ఆడపడుచుల మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. ఈ మధ్యన ఇంకొకటి ట్రెండ్ అయిపోయింది, ఏ అమ్మాయి ఉన్నా కానీ నాకు గవర్నమెంట్ నౌకరీ ఉన్నోడు భర్త కావాలా, లేకపోతే ఉద్యోగస్తుడు భర్త కావాలా. భర్త ఏం చేస్తారు? అందరు ఉద్యోగులు అయితే వేరే వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకోవాలి? మనం కూడా కొద్దిగా ఆలోచించాలి, వాడు మంచిగా ఉన్నాడా చెడ్డగా ఉన్నాడా, వాడు తాగుపోతా తిరుగుపోతా మంచోడా, పెళ్లి చేసుకుంటే మనల్ని కాపాడుకుంటాడు. అది ఆలోచించి మీరు మన సమాజాన్ని ముందర పెంచాలని నేను మనసారా కోరుకుంటూ, స్వామియే శరణమయ్యప్ప. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప.